డిగ్రీ లేని వాళ్ళు, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ కాని వాళ్ళు ఈ ప్రొసీజర్స్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఒక 90 కేసెస్ ఏం కావేమో. ఆ 10 కేసెస్‌కి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మాత్రం వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తుంది. సో, బెటర్ దట్ పేషెంట్సే జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎళ్ళే ముందు చెక్ చేసుకొని, ఆ డాక్టర్‌కి ఏం సర్టిఫికేట్స్ ఉన్నాయి, డిగ్రీ ఏంటి అన్నీ డిస్‌ప్లే ఉంటాయి. మావు ఏమేమి డిగ్రీస్ చేశామో అన్నిటికి నంబర్ ఉంటది. వెరిఫై చేసుకోవచ్చు మా బోర్డ్స్‌లో. అలాంటి వాళ్ళ దగ్గరికే కన్సల్టేషన్‌కెళ్ళాలి. ఏముంటది మ్యామ్ మీ అంటే బోర్డ్ నేను చేసింది ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ. దాన్ని సూపర్ స్పెషలైజేషన్ అంటారు. ఓవర్ 13-14 ఇయర్స్ ఆఫ్ స్టడీ ఇది. యెస్ మ్యామ్. సో, ఇప్పుడు నార్మల్‌గా డీఎన్బీ ప్లాస్టిక్ సర్జరీ అని కూడా ఉంటది. అది కూడా బోర్డ్ సర్టిఫైడే ఉంటది. సో, అట్లా మనం డిగ్రీస్ చూసుకొని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే కాస్మెటిక్ సర్జరీస్ కోసం వెళ్ళాలి. అలాంటిది వేరే వేరే సర్జికల్ స్పెషాలిటీసో అసలు డాక్టర్ కానోళ్ళు కూడా చేస్తామనుకుంటున్నారు. బికాస్ కాస్మెటిక్ సర్జరీ ఈజ్ అ బూమింగ్ ఫీల్డ్. దాంట్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి. ఈజీగా చేయగలిగే ప్రొసీజర్స్ కూడా వచ్చాయి కాబట్టి అందరూ నేను చేసేయొచ్చు అనుకుంటున్నారు. అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఇట్ అనుకుంటున్నారు. కానీ దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కొంతమంది పేషెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. అది నాట్ గుడ్. సో, పేషెంట్స్‌కి ఫస్ట్ అవేర్‌నెస్